ఇవాళ చాలా మందిలో ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మందిలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం జరుగుతోంది. రక్తహీనత మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడం ద్వారా రక్తహీనతను చాలా సులువుగా అధిగమించవచ్చని చెప్తారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో రక్తహీనతను అధిగమించేందుకు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మన శరీరానికి జీవ ఇంధనం. శరీరంలో తగినంత రక్తం లేకపోతే కణజాలానికి తగినంత ప్రాణవాయువు సరఫరా కాదు. దీంతో చిన్నపాటి పనులకే అలసిపోవటం జరుగుతుంది. ఎప్పుడూ నీరసంగా, నిస్త్రాణగా ఉంటుంది. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక ఆకుకూరను తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే రక్తహీనతను చాలా వరకు తేలికగానే అధిగమించవచ్చు. ఒంట్లో రక్తహీనత ఉన్నప్పుడు గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఖర్జూరంలో ఐరన్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు గుప్పెడు ఖర్జూరాల్ని తినటాన్ని అలవాటు చేసుకుంటే రక్తహీనత అన్న మాటే ఉండదు. ఖర్జూరాలతో పాటు వాల్నట్స్ని తీసుకోవటము మంచిదే. అలాగే అరటిలోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అరటి పండును తినటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఎండు ద్రాక్షలోనూ ఇనుము పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు ఎండు ద్రాక్షను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇక ఓట్మీల్, రెడ్ మీట్, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే శరీరంలో రక్త వృద్ధి చక్కగా ఉంటుంది.